శ్రీలీల గారితో మీకు ఏమన్నా ఒక పాట ఏదో మీకు ఉంది అని మేము విన్నామండి. నాకా ఊరుకోండి. ఈ స్క్రిప్ట్ మీరు రాసుకుంటారా లేకపోతే మామూలుగా వచ్చేస్తారా? వాళ్ళకి నాకు కొంతమంది హీరోలు అంటే ఇష్టం, దాంట్లో ఈయన ఒకడు. లేదు నాకు ఒక క్రేజీ క్రేజీ థింగ్స్ అని భలే ఉంటాయి ఇలాంటి. అడగండి. మంద ఇదంతా. ఏయ్, అంతే. అందరికీ నమస్కారం. ఈ అక్టోబర్ 31వ తారీఖున మాస్ మహారాజా మాస్ జాతర వరల్డ్ వైడ్ జరగబోతుంది అనమాట. మరి థియేటర్లో ఈ జాతరని చూడడానికి మాస్ ఆడియన్స్ అందరూ రెడీగా ఉన్నారని నాకు తెలుసు. బట్ ఈ మాస్ జాతర గురించి చెప్పడానికి దీన్ని క్రియేట్ చేసిన డైరెక్టర్, అలాగే దీంట్లో అలా నవ్వులు పూయించిన ఆది గారు, అండ్ ఈయన గురించి ఏం చెప్తాను చెప్పండి. చెప్పాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ఆయన ఫ్రేమ్లో ఉన్నారంటే అది బాక్స్ ఆఫీస్ బద్దలయ్యే ఫ్రేమే అనమాట. సో మాస్ మహారాజా రవితేజ గారు మనతో పాటు ఉన్నారు. ఆలస్యం చేయకుండా ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం రండి. హలో అండి. జనరల్లీ ఆలస్యం చేయకుండా ఈ స్క్రిప్ట్ మీరు రాసుకుంటారా లేకపోతే మామూలుగా వచ్చేస్తారా? మామూలుగానే అండి. వచ్చేస్తా ఫ్లో వచ్చేస్తా. ఓకే, స్టార్ట్ చేయండి. కాదు, మామూలుగా ఆలస్యం చేయకుండానే ఏదో ఊతపదం అంటూ ఉంటాం, కానీ నిజంగా మీరు వస్తున్నారంటే ఆలస్యమే చేయలేం. 11ంటికి స్టార్ట్ అవుతుంది ఇంటర్వ్యూ అంటే 12ంటికి వచ్చే మేము, మీరు వస్తున్నారంటే 11ంటికి ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుందంటే 10ంటికే రావాల్సి వస్తుంది. అది నాకు తిట్టుకుంటున్నారు అనమాట. మరి నేనేం చేయను, నాకు ఆ టైం అనేది ఉంది కదా చాలా. నేను అదొక మరి ఏం ప్రాబ్లం, నేనేం చేయలేను. ఐ కాంట్ హెల్ప్ ఇట్. బట్ దట్స్ పర్ఫెక్ట్. అసలు అంటే ఇది టైంకి స్టార్ట్ అయిపోతుంది, దాని తర్వాత పనులన్నీ టైంకి చేసుకోవచ్చు అనిపిస్తుంది అనమాట మీ ఇంటర్వ్యూ ఉన్నప్పుడు. ఫస్ట్లీ లైక్ అగైన్ సార్, వెయిట్ చేస్తూ ఉంటాం, మీరు వస్తూ ఉంటారు, బాక్స్ ఆఫీస్ని కొల్లకొట్టి వెళ్తూ ఉంటారు డెఫినెట్గా. అండ్ ఈ సినిమా కొంచెం వెయిటింగ్ ఎక్కువైందిలేండి. దీని కొంచెం వెయిటింగ్ కొన్ని కారణాల వల్ల, కొన్ని లైక్ ఆల్రెడీ చెప్పాను, ఇంజురీ వల్ల వెళ్ళేది. ముందు సంక్రాంతి రిలీజ్ అవ్వాలి, ఆ తర్వాత సమ్మర్ మే అనుకున్నాం, వినాయక చవితి అనుకున్నాం. సర్లేండి, ఇట్స్ ఓకే. రైట్ టైం అనేది ఉంటుంది కదా సార్. ఆఫ్ కోర్స్, ఇప్పుడు ఏది జరిగిన మన మంచిగా ఏదో అంటున్నాయి. ఎగ్జాక్ట్లీ, ఇదైతే మన మంచిగా సార్. ఇంజురీ అంతా ఓకే కదా సార్? ఆల్ గుడ్, పర్ఫెక్ట్. అయ్యో, అది ఇంజురీ అయిన తర్వాత మళ్ళీ ఫినిష్ చేసాం సినిమా. రైట్. అండ్ మాస్ జాతర డెఫినెట్లీ మాస్ మహారాజా, అది ఆడియన్స్ మీ అందరికీ అంటే మీకు ఇచ్చింది, ప్రజల నుంచి ప్రేమతో ఇచ్చింది మాస్ మహారాజా అన్న పేరు. అండ్ టైటిల్ కూడా అదే వస్తుంది అనమాట ఇప్పుడు, మాస్ జాతర అనేది. హౌ ఎక్సైటెడ్ సార్? డెఫినెట్లీ వెయిటింగ్ అనేది ఉండింది, బట్ దానికి ఫుల్ స్టాప్ చెప్తూ October 31st రిలీజ్ అవుతుంది. అండ్ ఫర్ యూ ఎలా ఉంది? మాకైతే వెయిటింగ్. అంటే నాకు తెలిసి ఇంత గ్యాప్ ఇప్పుడు రాలా ఇంతకుముందు. అంటే నాకు తెలిసి సినిమా అంటే స్టార్ట్ అయిన తర్వాత మామూలుగా గ్యాప్ వచ్చి ఉండొచ్చేమో, కానీ ఒక సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఇంత గ్యాప్ తర్వాత అనేది ఫస్ట్ టైం. బట్ వెయిటింగ్. లెట్స్ ఐ విష్ లైక్ భాను కోసం సినిమా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. రైట్. మామూలుగా ఆయన మధ్యలో కూర్చోబెట్టగానే అనుకుంటుంటా. భానుగారు, ఈ మధ్య కాలంలో చూస్తే సినిమాలు, ఎస్పెషల్లీ ఫ్యాన్స్ కోసం సినిమాలు వస్తున్నాయి. అంటే ఈవెన్ అజిత్ గారి సినిమా చూసాం, ఫ్యాన్స్ కి ఒక పండగలా అనిపించింది ఆ సినిమా చూసి. అజిత్ గారి రీసెంట్ ఫిల్మ్, అంటే పాత అంటే ఓల్డ్ సినిమాస్ అన్ని కలిపి లైక్ ఆయన ఫ్రేమ్స్ అన్ని వేసి ఆయన వింటేజ్ లుక్ ఇవ్వడం జరిగింది. సో అలా ఫ్యాన్స్ కోసం రీసెంట్ డేస్ లో, బికాజ్ డెఫినెట్ గా ఇన్ని రోజులుగా అభిమానిస్తున్నారు కాబట్టి అభిమాన హీరోని ఓల్డ్ లుక్స్ లో కూడా చూడడం. మాస్ జాతర అని పెట్టారు, దీంట్లో కూడా మేము వింటేజ్ చూడగలుగుతామా రవితేజ గారిని అని గట్టిగా చెప్పొచ్చు. అంటే ఈ మాస్ జాతర అని టైటిల్ పెట్టింది సారే. మనదిదంతా అన్నది నేను పెట్టాను. ఇక్కడ ఏంటంటే నేను సార్ ఫ్యాన్, సార్ ఫ్యాన్, సార్ వెంకీ, దుబాయ్ సీన్. సరే నెక్స్ట్ సేమ్ క్వశ్చన్ ఏంటి అప్పుడు చూద్దాం. నేను సార్ ఇదే చెప్పాను, ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది వేరే దగ్గర. సార్ ఫ్యాన్, నాకు వెంకీ గానీ దుబాయ్ సీన్ అన్ని డైలాగులు నాకు పని. అటు ఇటు నీది కాదు నాది కాదు, వాళ్ళకి నాకు కొంతమంది హీరోలు అంటే ఇష్టం, దాంట్లో ఈయన ఒకడు. లేదు నాకు. సో హీరో నచ్చినా ఫైనల్ గా రవితేజ గారు అందరికి నచ్చుతారు. సో సార్ మూవీ డైలాగ్స్, వెంకీ అయితే నాకు చాలా ఇష్టం, ఎన్నిసార్లు చూసాను తెలియదు. సో ఆ డైలాగ్ అన్ని నాకు గుర్తు. సో ఈడియట్ గానే అవన్నీ. సో నా ఫస్ట్ మూవీ సార్తో చేయడం నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది అందులోనే ఆయన ట్యాగ్ లైన్ మాస్ మహారాజ్ అనేదానికి ఈ సినిమా టైటిల్ మాస్ జాతర అని పడ్డం. ఫస్ట్ యాక్చువల్గా మాస్ జాతర అనగానే చిన్న టెన్షన్ వచ్చింది, ఎందుకంటే మాస్ జాతర ఒక సాలిడ్ టైటిల్ అని అర్థమైంది. సో
సో ఆఫ్టర్ నీ రెస్పాన్సిబిలిటీ పెరిగింది. ఇంకా బాగా సో బాగా వచ్చింది. That's Finally what నాకు- చూసిన రీరైట్ తర్వాత చేసుకొని okay. సీన్లన్నీ కొంచెం Yeah. ఇంకా నెక్స్ట్ జరిగింది డెఫినెట్ జరిగినాయి. అండ్ సార్ ఏంటంటే సార్ స్క్రిప్ట్ జడ్జ్మెంట్ చాలా బాగుంటది. సార్ ఒక క్వశ్చన్ అడిగారంటే ఆ క్వశ్చన్ ఖచ్చితంగా వ్యాలిడ్ ఉంటది. నాకు కూడా ఏంటంటే యాజ్ అ రైటర్ గా ఎవరైనా క్వశ్చన్ చేస్తే చాలా ఇష్టం. అడిగితే ఇంకో డైమెన్షన్ లో సీన్ చూడడం కానీ అది నాకు చాలా ఇష్టం. సో సార్ చెప్పిన ప్రతిదీ ఒక చిన్న క్వశ్చన్ అడిగేవారు, దాని నుంచి కరెక్షన్ చేసి ఇమీడియట్ గా వేరే సీన్ చెప్పి అలాగా చాలా ప్రాసెస్ ఎంజాయ్ చేసాం మేము రైటింగ్ గానీ అండ్ మేకింగ్ విషయంలో కానీ. అది సూపర్ టాలెంట్ ఇతనిలో. చాలా Definitely. enjoy చేసాం. So చెప్పినా immediate గా- విత్ ఇన్ నో టైం మళ్ళీ మార్చి వచ్చేవాడు. లైక్ ఆ సీన్ ని నెక్స్ట్ లెవెల్ లో తీసుకెళ్లేవాడు. అది ఉంది డెఫినెట్లీ. రైట్. జనరల్లీ అంటే స్క్రిప్ట్ నుంచి ఏదైనా రాసుకున్నప్పుడు ప్రేమ ఉంటుంది, రైటర్స్ కి ఇంకా ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఎక్కువ రాసేసుకుంటారు వాళ్ళు. ఇక్కడ ఇలా అలా కాదు బాబు, దీనికి తెలుసు ఎంతవరకు అంటే కరెక్ట్, ఎంతవరకు అది ప్రాబ్లం కాదు అసలు. అబ్సల్యూట్లీ ప్రాబ్లం కాదు. రైట్, వాళ్ళు సూపర్ సక్సెస్ఫుల్ రైటర్స్ కూడా. Yeah. యా అది గారు ఏంటి సంగతి మరి? సంగతులు ఏముంది, మొత్తం బ్రైట్ గా ఉంది, అసలు మామూలుగా లేదు మీ షర్ట్. ఎప్పుడు bright గానే ఉంటుంది. ఫ్యూచర్ ఆల్వేస్ బ్రైట్ గా ఉంటుంది, వెండి తెర మీద బుల్లి తెర మీద. ఆ బ్రైట్నెస్ ఇంకొంచెం పెరిగింది అయితే రవితేజ గారితో ధమాకా సినిమా చేసిన తర్వాతే. రైట్. ఆ ధమాకా సినిమాలో అది ఫస్ట్ కదా, మీతో అది ఫస్ట్ కదా. అవును, ఓకే ఓకే. ధమాకా సినిమాలో సార్ ఎంకరేజ్మెంట్ తోనే ఆ ఏదైతే రావు రమేష్ గారికి నాకు మధ్య ఉన్న ఆ సీన్స్ Sequence. చాలా బాగా వర్కౌట్ అయినాయి. ఆ తర్వాత నుంచి ఆల్మోస్ట్ రవితేజ గారి ప్రెస్ సినిమాలో చేస్తున్నాను నేను. అంటే బతికున్నంత కాలం ఎనర్జీగా ఉంటూ ఎంటర్టైన్ చేయాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి రవితేజ గారి ఇన్స్పిరేషన్. ఇంకా అది వేరే level. సార్ మధ్య మధ్యలో ఇలాంటి ఏమైనా ఉపశమనం కోసం చెప్తూ ఉండేనా సార్? నాకు ఉపశమనం అసలు కోసం. ఏ ఉపశమనం ఏంటో నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఓకే, అలాని కాదు, రైమింగ్ ఆయన టైమింగ్ ఆయన రైమింగ్. టైమింగ్ అసలు పెట్టిన పేరు అది అసలు. రైట్. కానీ బేసిక్ గా నువ్వు ఏ సెట్ కైనా వెళ్ళు, హీరో అవ్వని లేకపోతే ఎవరైనా కమెడియన్ అవని, పొద్దున్నే ఎదురేమనుకో, అదే ఎలా ఉన్నా ఇది ఓకే, సాయంత్రం ఎలా అంటారు, అది ఓకేనా వస్తాను ఇది కదా, అదే ఎలా ఉన్నావు పొద్దున, మళ్ళీ హీరో గారు సాయంత్రం కూడా అదే ఓకే బాయ్, ఇదే ఎనర్జీ ఆ షూట్ అయిపోయిన తర్వాత కూడా. రైట్. ఆయన టైమింగ్ అమేజింగ్ గా ఉంటుంది, మీ రైమింగ్ ఉంటుంది, మీ ఇద్దరి మధ్యలో ఆ కాంబినేషన్ సీన్స్ ఇందులో ఎలా ఉండబోతున్నాయి? అంటే చెప్పినట్టు చూడండి, చూపించినట్టు. ఖచ్చితంగా చాలా చాలా మంచి ఫన్ సీన్స్ చాలా ఉన్నాయి. నేను కానీ అజయ్ ఘోష్ గారు కానీ మా కాంబినేషన్ లో రవితేజ గారితో చేసే ఆ ఫన్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. అవి థియేటర్ లో చాలా బాగా పేలుతాయి. రైట్. రవి సార్, లైక్ డెఫినెట్గా ఇన్ని ఇయర్స్, ఇన్ని సినిమాలు, సో బోల్డ్ అని మాస్ ఎంటర్టైనర్స్ మీరు చేయడం జరిగింది. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు మామూలుగా? సినిమాకి దట్ వేరియేషన్ అండ్ డిఫరెన్స్ అది ఉంటూ ఉంటుంది. అండ్ ఈ సినిమాకి బికాజ్ ఇన్ని సక్సెస్లు చూశారు, మాస్ సినిమా అంటే మాస్ మహారాజా అనేవాళ్ళు. సో అలాంటిది ఇప్పుడు మళ్ళీ మాస్ జాతర వస్తుంది. దట్ డిఫరెన్స్ వాట్ యూ ఫైండ్? బాను అతని రైటింగ్స్. ఓకే. Yeah. ఓకే. మీరు సామాజిక వర్గం అన్న సినిమా అంత పెద్ద ఇని hit అలాంటి అయిందంటే సినిమాకి because of- అలాంటి ఇలాంటి దాంతో వస్తాడని Correct. డెఫినెట్ గా. యా. అండ్ సెకండ్ హాఫ్ లో అయితే కొన్ని మంచి, నేను చెప్తే మరి ఎక్కువ నా బేసిక్గా చెప్తూ నాకు ఇష్టం ఉండదు, ఆ విషయం మీకు కూడా తెలుసు. యా. నేనైతే కానీ మీరు అలా చెప్తూ ఉంటే ఒక 4-5 లైన్లు నేను వింటూ ఉండాలని నా ఆశ సార్. అది తెలుసు కదా మీకు, నా గురించి తెలుసు కదా. నేను ఎక్కువ మామూలుగా మీరు మామూలు కబుర్లు చెప్పకుండా ఎన్నైనా చెప్తాం. సినిమా గురించి వచ్చేసరికి మాత్రం నేను అసలు నాకు అది ఇష్టం ఉండదు. అదేంటో నా గురించి కానీ నా సినిమా గురించి కానీ నేను ఎలా వచ్చేస్తున్నాయి బాగా వచ్చేస్తున్నాయి అని కాదు. యా డెఫినెట్గా దాంట్లో ఇప్పుడు బాగుంటేనే కదా చేస్తాం. కరెక్ట్. సో ఫస్ట్ టైం డైరెక్టర్ మనకి, అండ్ ఇది ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, మనకి ఇంకొక కమర్షియల్ డైరెక్టర్ వస్తున్నాడు. వావ్. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. అండ్ ఇంకొక విషయం సార్, ఇందాక రాగానే ఎంట్రీలో నేను మీ సిస్టర్ని కలిసాను సార్. ఆవిడ ఎంగరా ఎల్డరా? ఇప్పుడు ఈ మాట విందంటే గౌరవేస్తుంది. ఆవిడ లేరు కదా లోపల. మా అమ్మాయి. బట్ యా సేమ్ లైక్ లైక్ మేము బేసిక్ గానే డాటర్ అండ్ ఫాదర్ లో ఉండడం లైక్ బెస్ట్ బడీస్. రైట్. అండ్ ఇప్పుడు అన్నారు మాస్ జాతర టైటిల్ ఒక బాధ్యత అయితే మాస్ మహారాజుని హ్యాండిల్ చేయడం డెఫినెట్గా రైటింగ్ నుంచి డైరెక్షన్, అంటే పేపర్ మీద పెట్టడం దగ్గర నుంచి విజువల్ ఎంతమంది చూస్తూ ఉంటారు, అక్కడ తీసుకొని రావడం, హౌ టఫ్ ఇట్ ఈజ్ అండి ఫర్ యూ, లైక్ ఎస్పెషల్లీ హ్యాండ్లింగ్ ఇంత ఇమేజ్ ఉన్న యాక్టర్? స్టార్టింగ్ అయితే ఆఫ్టర్ సార్తో పని చేయకముందు, అంటే ఆ రోజు ఫస్ట్ డే షూట్ ఆ టైం కదా, నైట్ నాకు నిద్ర పట్టలేదు, టెన్షన్ బాగా అనిపించింది.
సో సార్ వచ్చిన తర్వాత కూల్ చేస్తారు. పక్క నిజం సార్ ఒట్టు. సో సార్ కూల్ గురించే చేస్తారు. కదా అని అడిగారు, మీరు అందుకే నిద్రపోలేదు కదా, లేకపోతే అంటే నాకు యాక్చువల్లీ సార్ అంత ఫ్రెండ్లీగా ఉన్నదన్న ఒక టెన్షన్ ఉంటుంది ఫస్ట్ టైం. అదే లేదు, ఆ టెన్షన్ ఏంటంటే నేను టెన్షన్ కాదు, నెక్స్ట్ నువ్వు డైరెక్షన్ చేయబోతున్నావు కదా ఆ టెన్షన్. నీకు నేను కాదు టెన్షన్ అన్న, ఓకే ఉన్నది మాట్లాడుతున్నావు. నీకేంటంటే రేపటి సీన్ నెక్స్ట్ మన ఫస్ట్ సీన్ నాకు గుర్తులేదు, ఏంటి నీకు గుర్తుందో నాకు గుర్తులేదు, పెళ్లి చూపుల సీన్. నేనంటే ఫస్ట్ టైం ఒక పక్కనేమో రాజేంద్ర ప్రసాద్ గారు, ఒక పక్కన ఈయన, ఒక పక్కన గోల పెళ్లి సీన్, పెళ్లి చూపుల సీన్ అనమాట ఫస్ట్ సీన్. ఓకే. సో నీకేంటంటే సీన్ పట్ల టెన్షన్ తప్ప నాన్న. సార్ వచ్చిన తర్వాత మొత్తం కూల్, చాలా ఫాస్ట్ గా అయిపోయింది అప్పుడు సీన్. Right. Within- టైమింగ్ పర్ఫెక్ట్ గా కుదిరింది. సో యాక్చువల్గా దానికే చూసా టైమింగ్. యాక్చువల్ వాల్టర్ వీరయ్యకి నేను డైలాగ్స్ వన్ ఆఫ్ ద రైటర్ని. Mm. ఆ టైంలో సార్ని చూసా ఎలా ఏంటి అని. మన డైలాగులు రాస్తున్నప్పుడు సార్ అలా చెప్తున్నారు అన్నది ఆ బాడీ లాంగ్వేజ్ అఫ్ కోర్స్ ఉంటది. దానికంటే ముందు వెండి తెర మీద పోలీసాలు చూసాను. అండ్ అదొకటి, ఇంకా ఆయన ప్రతి సినిమాలో ఏ మాడ్యులేషన్ చెప్తారు, ఏ టైంలో చెప్తారు డైలాగ్స్ అన్నది నాకు బాగా తెలుసు. సార్ మీరు ఆ సినిమాలో వెంకీలో చేశారు కదా, అలా నవ్వాలి అని ఆయన. సో అలాగా నాకు చెప్పాను సార్ ఫ్యాన్ ని, ఒక ఫ్యాన్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది సార్.